ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి, బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. జీవాహారమై జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. భుజంగములను అణచివేసి, భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను.
నివాసమని తెలియజేసితివి. నీ చూపులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. చేతులెత్తి స్వరమెత్తి అన్నిటికన్నా పైనామం యేసు యేసయ్యా
యేసయ్యా ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ పాస్టర్ గారు కుటుంబానికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ప్రతి వారం దేవుని వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను పాస్టర్ గారు. ఏ వారం కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అది దయచేస్తున్నారు. మరి ఇంకానూ దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకునేలాగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి వందనాలు. మరి మేము 2005లో ప్రభుని తెలుసుకున్నాము. జాష్ అంకుల్ మెసేజ్ ద్వారా తెలుసుకున్నాము. యాక్చువల్గా మేము లంగరోజ్లో ఉండేది ఇంతకుముందు. సో నియర్ బై ఎక్కడ చర్చెస్ అని ఉన్నాయని చూసినప్పుడు యాక్చువల్గా మాది హైందవ కుటుంబం అనమాట. మేము చాలా విగ్రహారాధికులము. మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ మా డాడీ వాళ్ళ సైడ్ కానీ అందరూ చాలా విగ్రహారాధికులు. మరి మా మమ్మీకి ఎలాగో ఈ దేవుని యొక్క మార్గం తెలుసుకోవాలి, దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోవాలనే ఆశ అనేది మా మమ్మీకి కలిగినప్పుడు తను నియర్ బై చర్చెస్ ఎక్కడున్నాయి అని ఎవరో అంటే ఒక ఆంటీ చెప్పారనమాట. అక్కడ మా మమ్మీకి తెలిసిన వాళ్ళు వెళ్ళి చూసుకోవాలన్నప్పుడు మేము లంగరోజ్ చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు మేము దేవుని వాక్యం విన్నప్పుడు చాలా బలపడ్డాము. అంకుల్ జాషు అంకుల్ నిజంగా గాడ్ బ్లెస్సింగ్ అనుకోవాలి. చాలా మంచి పాస్టర్ ఆయన ద్వారానే ఈరోజు సజీవుడైన దేవుడిని మేము ఆరాధించగలుగుతున్నాము. వీఆర్ సో బ్లెస్డ్. నేను నా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళు కానీ మేము అందరం కూడా చాలా బ్లెస్డ్గా ఉన్నాము. దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై జీసస్. అండ్ ఆయనకి మా మీద ఎంతో ప్రేమ ఉంది. నా యేసయ్యకి మా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి జాషు అంకుల్ని మా దగ్గరికి పంపించడం జరిగింది. ఇంత మంచి సాక్ష్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఈ సమయం బట్టి ఎంతగానో వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. 2019 నుంచి మేము ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఫస్ట్లో తొండిపల్లిలో ఉన్న చర్చ్కి వెళ్ళే వాళ్ళము. తర్వాత దేవుని మహాకృపను బట్టి సేవకుని ద్వారా బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి ఇంకా ఇక్కడికి రావడమే జరుగుతుంది. తర్వాత 2 పిల్లలు పుట్టారు. పిల్లలతో ఇంకా అక్కడికి వెళ్ళడం కుదరక ఇంకా సండే ఇక్కడికి రావడం జరుగుతుంది. పాప సండే స్కూల్కి వెళ్తుంది, మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి సేవను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధన బట్టి మేము ఎంతగానో బలపడుతున్నాము. సేవకుని నోటి నుండి పలికించే దేవుని మాటను బట్టి మేము ఎంతగానో బలపడుతున్నాము. దేవుడు సేవకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మా అందరినీ బలపరుస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము. నా పేరు దీప. ఇయర్ మార్చ్లో నాకు కింద పడి బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ 2 వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అసలు 6 మంత్స్ వరకు రికవరీ చాలా కష్టం అన్నారు. బట్ దేవుడు పాస్టర్ అంకుల్ ప్రేయర్ చేశారు, చర్చ్లో చాలామంది ప్రేయర్ చేశారు నా కోసము. సో దేవుడు కంప్లీట్గా దేవుడు హీల్ చేశాడు. అండ్ ఐ మీన్ లైక్ 6 మంత్స్ కాదు, ఇట్ వాజ్ లైక్ 1 మంత్లే ఐ వాజ్ ఏబుల్ టు రికవర్ బ్యాక్ పెయిన్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యం బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నా పేరు కోమలా అండి. నేను ఈ చర్చ్కి 3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. అయితే దేవుడు మా జీవితాల్లో చాలా అద్భుతాలు ఈ చర్చ్ ద్వారా కానీ ఇక్కడ పాస్టర్ మా విషయాల్లో ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ చర్చ్ మేము ఎట్లా అంటే మేము ఈ ఏరియాలో దేవుడు మమ్మల్ని కొత్త గృహాన్ని కట్టుకోవడానికి మాకు ఎంత కృప చూపించారు. పాస్టర్ గారితో మేము చెప్పినప్పుడు పాస్టర్ గారు కూడా ప్రతి విషయంలో మాకు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం, మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా ముందుకు నడిపించారు. గృహప్రవేశం చేయడం అంతా కూడా పాస్టర్ గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే మా పాప కూడా లాస్ట్ ఇయర్ ఏమైందంటే సివియర్ డెంగ్యూ రావడం జరిగింది. చాలా క్రిటికల్గా హాస్పిటలైజ్ అయిందనమాట. అయితే దేవుని కృపను బట్టి ఇట్లా చర్చ్లో చెప్పగానే చర్చ్ అంతా కూడా ప్రార్థన చేయడము, పాపకి దేవుడు ఎంతగానో స్వస్థతను కలుగజేశారు. పాస్టర్ గారు కూడా హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేయడము, దేవుడు మమ్మల్ని అంత బంధకాల నుంచి కూడా దేవుడు విడుదల చేశాడు. అయితే ఈ ఇయర్ లాస్ట్ మంత్లో నేను కూడా చాలా సివియర్గా సిక్ అయింది. అయితే నాకు ఫిజికల్
ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఎంతో అద్భుత రీతిగా నన్ను ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈ చర్చ్ ద్వారా నేను నా ఫ్యామిలీ ఎంతో బ్లెస్ అయ్యాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి వందనాలు. నా పేరు యాదమ్మ. జాషవన్న 15 సంవత్సరాల నుండి నేను అక్కడ తెలంగాణలో ఉండేదాన్ని. నా చాలా కష్టాల నుండి 15 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి జాషవన్న కారణే దీవెనతోటి మరి నేను నా కుటుంబం సంతోషంగా ఉండి ఆపరేషన్ తీసుకున్న అన్నదారనే దేవునికి మరి మమ్మల్ని దీవించి బలపరిచిండు. దేవునికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. మేము 20 ఇయర్స్గా ఈ మందిరానికి వస్తున్నాము. వచ్చినప్పుడు దైవజనుని కలుసుకొని మేము ప్రేయర్ చేయించుకున్నప్పుడు నేను సాంసానం ఇద్దరుగా వచ్చాము ఈ మందిరానికి. సంతానం కావాలని దైవజనునితో చెప్పినప్పుడు మా కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు 4 బిడ్డల్ని మాకు అనుగ్రహించాడు. 2 కుమారులను 2 కుమార్తెలను. ఈ సంఘము దైవజనుడు మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు ఉందన్నమాట. మేము ఎంతగానో దీవించబడ్డాము. అది మాటల్లో కూడా మేము చెప్పలేము. మా స్థాయికి మించి కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. 4 బిడ్డలతోనే కాకుండా వాహనాలు ఇచ్చి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ప్రభా మాకు గృహం లేదని పాస్టర్ గారు గృహాలు లేని వారి కొరకు ఇల్లు ప్రార్థన చేసినప్పుడు నేను గృహం కావాలని అడగలేదు, కానీ కేవలం ఏకీభించేదాన్ని. ప్రభా గృహాలు లేని వారికి గృహాలు అని దైవజనుడితో ఏకీభించినప్పుడు దేవుడు ఈ నూతన సంవత్సరంలో చక్కని గృహాన్ని మాకు అనుగ్రహించాడు. మేము 1 ఫ్లోర్ చాలే అనుకున్నాం. దేవుడి చిత్తం ఏమైందో 2 ఫ్లోర్ల బిల్డింగ్ దేవుడు అనుగ్రహించాడు. చక్కని డూప్లెక్స్ కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మా చేతుల్లో 1 రూపాయి కూడా లేదు, కానీ దేవుడు 50 లక్షలతో గృహాన్ని కట్టుకోవడానికి అంత సామర్థ్యతను మాకు ఇచ్చాడు. ఇది కేవలం దైవజనుడు ప్రార్థన, సంఘం ప్రార్థన, సంఘ సహవాసం నాకు ఎంతగానో దొరికిందన్నమాట. ఇలాంటి దైవజనుని కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. నా బ్రతుకు దినములన్నీ కూడా నేను రుణపడి ఉంటానన్నమాట. అంత చక్కని దైవజనుడు మా కొరకు ఇచ్చాడు. మా మంచి చెడులు తెలుసుకుంటూ మా కొరకు ప్రార్థిస్తూ మీ ఎలా ఉన్నారా అని మమ్మల్ని ఎంత బిజీగా ఉన్నా కూడా అయ్యగారు మమ్మల్ని అడుగుతూ మీరు ఎలా ఉన్నారమ్మని పలకరిస్తూ పరామర్శిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్న ఈ సంఘాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చక్కని సహవాసాన్ని ఇచ్చాడు, మంచి ప్రేయర్ గ్రూప్ని ఇచ్చాడు, చక్కని మందిరాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని మహిమపరిచే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన ధ్యానాంశము రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధనలో మనమందరం కూడా విధేయత, సబ్మిషన్ అనేది కలిగి ఉండాలని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఈరోజు నిజమైన ఆరాధనలో మనకు ఉండాల్సిన మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనమందరం కూడా పవిత్రత, హోలీనెస్, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. Psalm 96 verse 9. Worship the Lord in the splendor of holiness, tremble in submissive wonder before him all the earth. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీ భాషలో పరిశుద్ధత అనే దానికి ఖొడేష్ అనే మాట వాడబడింది. ఖొడేష్ అనే మాటకు డెడికేటెడ్, ప్రతిష్ఠించబడిన లేదా పర్ఫార్మింగ్ గ్రేట్ వండర్స్, గొప్ప కార్యాలు జరిగించే, ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన, పవిత్రీకరించబడిన. మరొక రీతిగా చెప్పాలంటే ప్రతి విధమైనటువంటి చెడుకు వేరుగా ఉన్న అని అర్థం. ఆత్మీయమైనటువంటి రీతిలో మనం చూస్తే శుద్ధి చేయబడిన, పవిత్రీకరించబడిన, వెలిగించబడిన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రత్యేకించబడిన అనేటటువంటి వివిధ రకాలైన అర్థాలు ఈ మాటకు మనం చూస్తున్నాం. ద హోలీ లాంగ్వేజ్, హెబ్రీ భాష, హీబ్రూ, ద హోలీ లాంగ్వేజ్, ద ల్యాండ్ ఆఫ్ ఖొడేష్, పరిశుద్ధ భూమి ఇశ్రాయేలు, సిటీ ఆఫ్ ఖొడేష్ యెరూషలేము, పవిత్రమైన భాష హీబ్రూ భాష, పవిత్రమైన దేశం ఇశ్రాయేలు దేశం, పవిత్రమైన పట్టణం యెరూషలేము పట్టణం. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడిగా మనకు కనబడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు.
ఎర్ర సముద్రం ఒడ్డునే ఐగుప్తీయులందరి శవాలు తేలి ఆడుతూ ఉంటే ఆ డెడ్ బాడీస్ని చూసినటువంటి మోషే, ఇశ్రాయేలు ప్రజలు, ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత అద్భుతకరుడమైన దేవుడు నాయనా, మేము ఏ పాటి వారం, ఈ శత్రువుల చేతిలో పడితే మేము ఇలాగ తేలవలసిన వాళ్ళం, వాళ్ళు తరుముతున్నారని సముద్రంలోకి వస్తే మేము చచ్చి ఇలాగ తేలాల్సి కొట్టుకొచ్చేవాళ్ళం. కానీ మమ్మలను ఒడ్డుకు చేర్చావు, మా శత్రువులను నీట ముంచావు. నీవు గొప్ప దేవుడు అని దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ వాళ్ళు పలికిన ఒక మాటలో దేవుడు ఎలాంటి వాడని ఇశ్రాయేల్ ప్రజలు చెప్పారు అంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. వేల్పులలో నీ వంటి వాడెవడు. దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళలో అసలు నీలాంటి వాడెవరు? నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడు, నీవు పరిశుద్ధతను బట్టి గొప్ప దేవుడవు. ఇక 2, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అంటే మేము మిమ్మల్ని కీర్తిస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ, మిమ్మల్ని పూజిస్తున్నాం. నీవేమో అద్భుతాలు చేసేవాడివి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, పూజ్యుడు, అద్భుతాలు చేసేవాడు. పరిశుద్ధ దేవుడు, పూజింపదగినవాడు. ఏది పడితే అది పూజించడానికి లేదు. ఈ యొక్క ఐప్యాడ్కి నేను దండం పెట్టలేను, ఈ ఫోన్కి నేను దండం పెట్టి దాన్ని ఆరాధించలేను, లేకపోతే ఈ యొక్క టేబుల్కి నేను ఆరాధన చేయలేను, ఈ బాటిల్కి నేను దండం పెట్టను. వస్తువులకి, జంతువులకి, కుక్కలకి, పిల్లులకి, ఈగలకి, దోమలకి కాదు నేను ఆరాధన చేయాల్సింది. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పూజింపదగినవాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఇదిగో ఐగుప్తులో 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. 10 తెగుళ్ళలో తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఆయన తప్పించాడు, కాపాడాడు. ఆ జీవము గల దేవుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి గొప్ప దేవుడు. ఆయన చేసిన మహత్తరమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన పని ఏంటి అనంటే, ఆయన అద్భుతాలు చేశాడు. 10 తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. సముద్రాన్ని దాటించాడు. ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పూజింపదగినవాడు. ఈరోజు పరిశుద్ధత కలిగి మనమందరం కూడా జీవము గల దేవుణ్ణి పూజింపవలసిన వారిగా ఉన్నాము. ఆయనను పూజించటం అనేది మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన కార్చిన రక్తం ఉంది చూశారు, అదేం చేస్తుందంటే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్యూరిఫైస్ us. యేసు క్రీస్తు ప్రభువారి కార్చిన రక్తం ఉంది చూసారా, అది మనలను పరిశుద్ధపరిచేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనములో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. పరిశుద్ధ పరుచుటకై యేసు సిలువలో శ్రమ పొందాడు. మళ్ళీ పరిశుద్ధులుగా చేయడం కొరకై యేసు శ్రమ పొంది తన రక్తాన్ని కార్చాడు. రక్తములో మనము పరిశుద్ధపరచబడతాం. ఇక 2వది 119వ కీర్తన 9వ వచనములో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ క్లెన్సెస్ హిస్ వే బై టేకింగ్ హీడ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూడటం చేతే దేవుడు తన వాక్యము అనేటటువంటి ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుడు తన వాక్యం ద్వారా ప్రార్థన వలన పవిత్రపరిచే దేవుడు. రక్తం పవిత్రపరుస్తుంది, వాక్యం పవిత్రపరుస్తుంది, ప్రార్థన పవిత్రపరుస్తుంది, ఆత్మ పవిత్రపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11లో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని
ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనం అందరం కూడా ఆత్మయందు కడుగబడి, చూసారా, ఆత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కడుగుతా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే ఈరోజు జీవము గల దేవుడు తన వాక్యము ద్వారా ఆయన చెప్పిన మాటను బట్టి మనం పవిత్రపరిచేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. నిజమైన ఆరాధనలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా మనం చెప్పుకున్నట్టుగా అణుకువ విధేయత అనేది ప్రాముఖ్యమైంది. రెండవది పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిశుద్ధత అనేటటువంటిది మన జీవితంలోకి రావడానికి మొదటిగా గవిని వెలుపల శ్రమ పొందిన యేసు రక్తము, ఆయన పలికిన వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ యందు మనం కడగబడ్డాం. ఇక చివరిగా మన జీవితాన్ని మనం చూసుకుంటే దేవుని బిడ్డలారా, వాక్యము వలనను ప్రార్థన వలనను మనం పవిత్రపరచబడుతున్నాం, మనం పవిత్రీకరించబడుతున్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు నిజమైన ఆరాధన ఏంటంటే ఆ జీవము గల దేవునిని మనం ఆరాధించటం ద్వారా మనం పవిత్రపరచబడి ప్రభువుకు ప్రియమైన, దగ్గరగా, చేరువుగా మారేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధత కలిగిన వారమై పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ప్రభువును ఆరాధిస్తూ ప్రభుకు మహిమకరంగా జీవించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం కూడా నన్ను పవిత్రపరచునైనా, నాకు విధేయత దయచేయి ప్రభువా, నిన్ను ఆరాధించడానికి కృప నాకు దయచేయి ప్రభువా అని అందరం కూడా ప్రార్థనలు గడుపుదాం. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నిజమైన ఆరాధనలో విధేయత, పరిశుద్ధత అనేవి ఉంటాయని, అలా మీ రక్తము ద్వారాను, వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను మేము పరిశుద్ధ పరచబడిన వారమై పవిత్రుడవైన నిన్ను, పరిశుద్ధుడవైన నిన్ను జీవితకాలమంతా ఆరాధిస్తూ, జీవితాంతం వరకు నీ సేవ చేస్తూ, నిన్ను ఆరాధిస్తూ నీ కొరకు బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయండి. దయగల దేవుడువు, ప్రేమగల దేవుడువు, నజరేయుడువు, నమ్మదగిన దేవుడువు, నీ ప్రత్యేకమైనటువంటి కృపను చూపించి మీ ఆత్మకార్యము జరిగించి మీ చిత్త ప్రకారంగాను, మీ వాక్య ప్రకారంగాను, మీ దయ, మీ వాత్సల్యత మాకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను దీవించును గాక, కృప మీకు తోడయును గాక. నిజమైన ఆరాధనలో 2 విషయాలు మనం ధ్యానం చేశాం. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో రేపు పాల్పంపులు పొంది దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయును గాక. ఆమేన్.